కలువరి శిలువ శ్రమ ధ్యానాన్ని చేస్తున్న ఆదరు దాసులకు సంఘస్థులైన మీ అందరికీ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తున్నానండి. నా మాట అందరికీ వినపడుతుంది కదండి, తెలుస్తుందండి. వినిపించకపోతే చెప్పండి, వినిపించకపోతే చెప్పండి. చేయలేదు మీరు చేయకి పైకి వెళ్తారనుకోండి, నాకు వినిపించలేదు అనుకుంటాను. వినిపిస్తుంది కదా, దేవుడు నామం పెట్టుకుని దాకా ప్రభులకు ప్రియమైన దేవుని సంగమా, మనం ఏ ప్రభుని మీద ఏ ప్రభు యొక్క సమాధి మీద మనం ధ్యానించుకుంటున్నాము. ఆయన 2000 సంవత్సరాల క్రితం 2024 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చారు. ఆయన భూమి మీదకి వచ్చి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజడి పరలోకమునకు వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి రాకముందే ఆయన వస్తారని, ఆయన వచ్చి భూమి మీద ఏమేమి చేస్తారో ఏమేమి నెరవేరుస్తారో ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళే వరకు కూడా ప్రతి విషయాన్ని కూడా దేవుడు పూర్వకాలం ఉంది తన పరిశుద్ధ ప్రవక్తల నోట మాట్లాడించి ప్రవచింపజేసి, వారు మాట్లాడి ప్రవచింపజేసిన మాటలను గ్రంథాలలో రాయించి లేఖనాలుగా గ్రంథాలలో రాయించి వాటిని ఆయా కాలంలో ఆయన నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఈ విధముగా జరిగినది అని తెలియజేయడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల ఎన్నో లేఖనాలు, ఎన్నో ప్రవచనాలలోని లేఖనాలు ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. ఏమండి, ఆ యొక్క ప్రవచనాల యొక్క సారాంశాన్ని మరొక ప్రవచనముగా ఈరోజు ప్రవచన అంశము శిష్యులచే విడిచిపెట్టబడుట. ప్రవచన అంశము శిష్యులచే విడిచిపెట్టబడుట. ఎవరు విడిచిపెట్టారండి? విడిచిపెట్టబడ్డారు. శిష్యులచే ఎవరు విడిచిపెట్టబడ్డారు? ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. శిష్యులచే ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టబడ్డారు. ఎందుకు విడిచిపెట్టబడ్డారో మరి జకరియా గారు ప్రవచించారు. ఆయన శిష్యుల చేత ఎందుకు విడిచిపెట్టబడ్డారో జకరియా గారి ద్వారా దేవుడు ప్రవచింపు చేశాడు, ఆయన ద్వారా మాట్లాడింపు చేశాడు. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. సరిపోతుంది. అక్కడ కామం ఉంది కదండి, కామంగా లేదండి. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. ఇంతవరకు ఈ యొక్క మాటలను పరమాత్మని ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని అతను చేయము. ఖడ్గము గురించి ప్రవక్త ప్రవచించారు. ఖడ్గము ఏం చేస్తుంది? ఖడ్గము దేనికి సాదృశ్యము? ఏమండి, ఈ ఖడ్గము దేవునికి సాదృశ్యము. దేనికి సాదృశ్యము? ఈ ఖడ్గము ఏం చేస్తుంది? అయితే ఈ ఖడ్గం గురించి కనుక మనము చూసినట్లయితే ప్రియమైన సంగమా, ఖడ్గము యుద్ధమునకు సాదృశ్యం. ఖడ్గము వధించడానికి, ఖడ్గము నాశనము చేయడానికి, ఖడ్గము పడద్రోయబడటానికి, ఖడ్గము రాజ్యం మీద రాజ్యము, దేశం మీద దేశము పడద్రోయబడటానికి, లేక ఒక దేశం మీద ఒక దేశము, ఒక రాజ్యం మీద రాజ్యము లేచి దానిని పెళ్ళగించి వేసినట్లుగా, తొలగించి వేసినట్లుగా ఈ ఖడ్గము దేనికి చూసినంటే ప్రియమైన సంగమా, ఈ ఖడ్గము దేవుని చూసినంటే పెళ్ళగించి వేయటానికి చూసిన ఈ ఖడ్గము ప్రియమైన సంగమా. ఈ ఖడ్గము దేవుని ప్రజల పట్ల దేవునికి ఉన్న కోపం ఏదైతే ఉందో, లేక ఉగ్రత ఏదైతే ఉందో, వ్యతిరేకత ఏదైతే ఉందో, ఆ వ్యతిరేకతను ఉందో ఆ వ్యతిరేకతను బట్టి ఈ ఖడ్గము దండించే దండముగా ఉన్నది. ప్రజల యొక్క మరి వ్యతిరేకతను బట్టి, వారి అన్యాయాలను బట్టి వారిని దండించే దండముగా ఈ ఖడ్గము చూపిస్తూ ఉంది.
ఈ ఖడ్గము ప్రవక్త ప్రవచింపజేసిన ఖడ్గము. ఇది ఎవరు ఖడ్గము అనగా దేవుడైన యెహోవా ఖడ్గము. దేవుడికి స్తోత్రం చెప్తాం. దేవుడైన యెహోవా ఖడ్గము. ఎందుకంటే ఈ ఖడ్గము అనగా ఈ ఖడ్గము దేనికి సాదృశ్యం అంటే ఏమంటే దూషణ కత్తికి లేక దూషణ కత్తి అనబడిన దానికి సాదృశ్యము ఈ ఖడ్గము. ఎలాగది అనగా పరలోకమందున దేవుడు ఏమండి భూలోకాన్ని అంతటినే ఏలుతున్నాడు. భూలోకంతటికి ఆయన రాజు, రాజ్యాల మీద అధికారి ఉన్నాడు ఆయన. ఈ భూలోకం అంతటి మీద భూలోకం అంతటి రాజ్యాల మీద దేశాల మీద రాజుగా ఉండి రాజ్యాలను ఆయనే ఏర్పాటు చేస్తున్నాడు. రాజ్యాలను ఆయన నడిపిస్తున్నాడు. ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తున్నాడు, ఎవరిని తోసివేయాలో తోసివేస్తున్నాడు ఆయన. ఎలాగంటే అన్యాయంగా మాత్రమే కాదు, ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు, యథార్థపరుడు. నీతిగానే ఏ రాజ్యం అయితే అన్యాయంతో అక్రమంతో ఉండి తన ప్రజల్ని ఇబ్బంది పెడుతుందో, తన పొరుగు వారిని ఇబ్బంది పెడుతుందో, తన పొరుగు వారి పట్ల అన్యాయంగా ఉండి వారిని నానా బాధలు పెడుతుందో, వారిని మనుషులుగా చూడలేదో ఆ రాజ్యాన్ని తోసివేయడానికి ఇంకో రాజ్యానికి తన ఖడ్గాన్ని అనగా తన యొక్క శక్తిని, తన ఖడ్గాన్ని ఇచ్చి ఆ వేరొక న్యాయము నీతి లేని దేశం మీదకి ఆయన తన ఖడ్గాన్ని సాదృశ్యంగా పంపిస్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. దాని గురించి ఆ విషయాన్ని గురించి చూడండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం. నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గం ఎదుటి నుండి వారు పారిపోదురు. సరిపోతున్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 16వ వచనం. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వాద్యమాడును. యెహోవా చేత అనేకులు హతమొందుదురు. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన ఏం చేస్తాడట? వాద్యమాడును. ఆయన ఎలాగూ వాద్యమాడతాడంటే ఏ దేశంలో నీతి లేదో, ఏ దేశంలో యథార్థత లేదో ఆ దేశాన్ని కూల్చివేయడానికి తన ఖడ్గం అనే దండలతో ఆ దేశం మీదకి ఆయన వేరొక దేశాన్ని లేపుతాడు. ఇది ఈ విషయాలన్నీ కూడా పూర్వకాలం నుండి దేవుడు తన ప్రవక్తల నోట ప్రవచింపజేసి దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగుగాక. ఇలా దీన్ని చూసినట్లయితే అబ్రహాము ఆరంలో ఉండగా, అబ్రహాము ఆరం నుంచి కనాను వచ్చిన తర్వాత అబ్రహాముతో అంటాడు కదా ఆయన, అబ్రహామా ఏ దేశంలో అయితే నువ్వు ఉన్నావో ఈ కనాను దేశాన్ని నీకు ఇస్తాను. ఎలాగంటే ఈ కనాను దేశాన్ని నీకు నీ సంతానానికి వారసత్వంగా ఇస్తాను. ఎప్పుడనగా ఈ కనాను దేశంలో 7 జాతులు వారు ఉన్నారు. వారి యొక్క అక్రమము ఇంకా పరిపూర్ణం కాలేదు. నీ సంతానము వృద్ధులుంది. ఇస్రాయేలు వల్ల అయిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత మరలా వారు ఇక్కడికి వస్తారు. అప్పుడు ఈ యొక్క దేశం యొక్క 7 జాతుల యొక్క వారి యొక్క అక్రమము సంపూర్తి అవుతుంది. ఒక చెట్టుకు మరి కాయ పండైన తర్వాత మాత్రమే కిందకి రాలుతుంది. కాయ ఉన్నప్పుడు చెట్టు నుంచి ఏమాత్రం కూడా అది పడదు. అదేవిధంగా పాపము పరిపక్వమైనప్పుడు ఆ పాపానికి శిక్ష దేవుడు విధిస్తాడు. అదేవిధంగా అబ్రహాము గారు ఉన్నప్పుడు వారి యొక్క ఆ కనాను దేశంలో ఉన్న 7 జాతుల యొక్క పాపము ఇంకా సంపూర్తి కాలేదట. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకు యాకోబును, యాకోబు 12 మంది గోత్రకర్తలను కనిన తర్వాత వారు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్కడి నుంచి వారు కనానికి వెళ్ళిన తర్వాత తిరిగి ఏ అబ్రహాం అయితే కనాలో ఉన్నాడో అదే కనానికి వారికి తిరిగి వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా ఖడ్గం అనే దండన అక్కడప్పుడు యెహోషువకును కాలేబుకును వారితో ఉన్న యుద్ధ వీరులకు తోడుగా ఉండి కనాను దేశంలో ఉన్న వారందరినీ కూడా తోలివేసింది. దేవుని నామమున మహిమ కలుగుగాక. అది యెహోవా ఖడ్గం. అది
యెహోవా ఖడ్గము. యెహోవా ఖడ్గం అనగా అంటే దండనకు చూసిన ఇదే యెహోవా ఖడ్గము నీతి న్యాయాలను జరిపించేసే ఖడ్గము, జరిపించేసే నాయదండన. ఏ ప్రజలనైతే త్రోసివేశాడో దేవుడు, ఏ 7 జాతులు వారి అన్యాయం బట్టి, వారి అక్రమం బట్టి దేవుడు తోసివేసి ఇశ్రాయేలు జనాంగానికి ఆదేశం ఇచ్చాడు. పిల్లరా, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే ఇశ్రాయేలు ప్రజలు మరలా వారు చేయకూడని పాపం, అన్యాయాలు, అక్రమాలు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? మరలా వేరొక రాజును పిలిచి వారికి ఆయన ఖడ్గం ఇచ్చి ఇదిగో నా ప్రజలు నా మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నువ్వు దండించని పంపించాడు. ఇలాంటి దేవుడు ఎక్కడన్నా ఉంటాడా ప్రియమైన సంఘం? మనుషులు అన్యాయం చేస్తారు, అక్రమం చేస్తారు. ఇష్టమైన వాళ్ళకి ఒకలాగా, ఇష్టం కాలంలో ఒకలాగా మాట్లాడతారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పక్షపాతి కాడు. దేవుడు నా మన బయటకు కాక ఆత్మం చేసుకోవాలి. అది పేతురు గారు యూపీలో ఉన్నప్పుడు కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళి కొన్నేళ్ళు పౌరపిస్తారు. 2-3 సార్లు మాట్లాడుకున్న విషయం మనం. కొన్నేళ్ళు పౌరపిస్తారు పేతురు గారు. పౌరపిస్తే పేతురు గారు అక్కడికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచిన విషయం ఏంటని అడిగితే అప్పుడు అంటాడు, వాళ్ళ ముందున్న దేవదూత, ఇదిగో దేవుడి యొక్క ధర్మకార్యం నా దగ్గరికి చేరి నువ్వు యథార్థపరుడుగా ఉన్నావు కాబట్టి ఇదిగో పలానా చోట ఉపయోగ పేతురు ఉంటాడు, పిలిపించు. అతను పిలిచిన తర్వాత జరగవలసిన విషయాలు తెలియజేస్తారంటే అప్పుడు పేతురు గారు ఏమంటారు తెలుసా? దేవుడు నిజముగా పక్షపాతి కాడని నేను ఎరుగుతుంది. అపోస్తల కార్యాలు 10:34-35 ఒకసారి చదవండి. చాలాసార్లు చదవాలి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించిన దేవునామ మహిమ కలుగును గాక. ప్రతి జనములోను మనుషులకి అయితే ఫలానా వాళ్ళు ఇష్టం ఉండదు, ఫలానా వాళ్ళు ఇష్టం ఉండదు. కానీ దేవుడికి అలా కాదు. తన వారైనా పొరుగు వారైనా నీతి న్యాయాలు ఆయన యథార్థముగా నడిపించే దేవుడు. అందుకే ఆయన సింహాసనము నీతి న్యాయముతో కూడి ఉందట. ఆయన సింహాసనం ఎలా ఉందటండి? నీతి న్యాయముతో కూడి ఉందట. నీతి న్యాయములు ఆయన సింహాసనములకు ఆధారంగా 97:2 రాయబడి ఉన్నాయి. ఏమండి? ఆయన కూర్చుని సింహాసనమే నీతి ఏమండి నీతి న్యాయములతో నిండి ఉందట. ఇక ఆయన నీతిని స్థాపించకుండా ఎలా ఉండగలుగుతారు చెప్పండి? తన సొంత ప్రజలే పాపం చేసినప్పుడు నెబుకద్నెజరుని పంపించాడు ఆయన. ఈ విషయాన్ని అంతకుముందే హెజ్కేలు ద్వారా ప్రవచింప చేశాడు. చూడండి, హెజ్కేలు గ్రంథం 30:24 వచనం. హెజ్కేలు గ్రంథం 30:24 వచనం. మరియు బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికి ఇచ్చేది. సరిపోతున్నా. ఎవరికి ఇస్తాడటండి? అన్య రాజుకి ఇస్తాడట దేవుడు అని ఎక్కువ. ఆయన ఖడ్గం, ఆయన దండన అనే ఖడ్గము ఎవరిని దండించడాకంటే ఆయన ప్రజలైన ఇశ్రాయేలు రాజు అయిన సిద్కియా పరిపాలన చేసే కాలంలో ఏమండి బబులోను రాజు తన సమస్త సేనంతా తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద దండెత్తి దాంట్లో ఉన్న వారందరినీ కూడా తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళక ముందే దేవుడు యెహోవాకు మాట ఇచ్చాడు, ఇదిగో నా దాసురాన్ని ఆ యొక్క బబులోను రాజు నెబుకద్నెజరుకి నా ఖడ్గం ఇచ్చాను, అతను వస్తాడు, అతను వచ్చి ఇదిగో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే వారితో పాటు మీరు వెళ్ళిపోండి. ఒకవేళ ఎవరన్నా వెళ్ళలేదా నా ఖడ్గము చేత నరికి వేస్తాడు, ఆయన మిమ్మల్ని కూల్చివేస్తాడు, క్షామము చేత తెగులు చేత చస్తారు అని దేవుడు కరాఖండముగా వారితో చెప్పాడు. ఇర్మియా గ్రంథము 27:13 ఇర్మియా గారు చెప్తా ఉన్నారు చూడండి. ఆ రాజులకి ఆయన మరి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇర్మియా 27:13 బబులోను రాజులకు దాసులు కానోలని జనుల విషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలను చావనేలా సరిపోతుంది. ఎందుకు అతని యొక్క ఖడ్గముతో మీరు చేస్తారు? అతను చెప్పినప్పుడు వెళ్ళకపోతే ఆయన బురుజు వేసినప్పుడు ఎందుకు క్షామం చేత మీరు చనిపోతారు? అందుకని నెబుకద్నెజరుకి మీరు లోబడండి,
అతన్ని నేనే పంపిస్తున్నాను, నా ఖడ్గాన్ని అతనికి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మీ అతిక్రమములు, మీ ఆ యొక్క అవిధేయతను బట్టి దేవుడు తన ఖడ్గాన్ని ఏం చేస్తాడు, ఆయన ఏమండి దండనగా ఇస్తాడు. ఆ ఖడ్గం గురించి ప్రవక్త అన్నాడు, ఖడ్గమా, ఖడ్గం అంటే మనకు తెలిసిపోయింది ఖడ్గం ఏంటో, ఖడ్గం ఎవరిదో, ఖడ్గాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాడో మనకు తెలిసింది. తర్వాత ఏమన్నాడు, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకార మీదను పడుము. ఈ ఖడ్గం ఎవరి మీద పడాలటండి, నా గొర్రెల కాపరి మీదను నా సహకార మీదను పడుము. ఎవరి గొర్రెల కాపరి, ఎవరి సహకారి అంటే యెషయా గ్రంథం 40:11 రావడం చూడండి. యెషయా గ్రంథం 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి గొర్రెలు కాపరి? సాక్షాత్తు దేవుడని యెహోవా లేక ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నామమున మహిమ కలుగును గాక. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడట. గొర్రెల కాపరి ఏమండి దేవుడైతే, గొర్రెలు ఎవరు? దేవుని పిల్లలు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన పిల్లలను తన బాహువుతో ఏమండి రొమ్మును ఆనించుకుంటాడట. రొమ్మునంటే తన యొక్క గుండెలకు అత్తుకుంటాడంట. ఎంత గొప్ప ప్రేమ గలవాడు, ఎంత గొప్ప ప్రేమ గలవాడు ఏమండి, తన గుండె కానించుకుని మోస్తాడట. అంత గొప్ప. అందుకని మనం అప్పుడప్పుడు పాడుకుంటాం, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకరెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమ గల గొర్రెల కాపరంటేనా ఏమండి? ఏ గొర్రెల కాపరి? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అంటాడు కదా 18వ గ్రంథంలో, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన ఏమంటాడైనా, నా గొర్రెలు నా స్వరం విను. ఎవరి గొర్రెలు కాపరి? దేవుడని యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు. ఇక చూసినట్లయితే నా సహకారం మీదను పడును. ఆయన సహకారట. అనక తండ్రి అయిన దేవునికి సహకారం ఉన్నాడట. ప్రియమైన సంగమం, ఆ సహకారి ఎవరో చూడండి. నిర్మాకాండము 23:20 రావడం లేదు. తండ్రి దేవుడు పరలోకం ముందు మహిమ గల సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆయనకి సహకారం ఉన్నాడట. ఆయన సహకారం ఉండి ఆయన చెప్పినవన్నీ కూడా సమస్తము నెరవేరుస్తున్నాడట ఆయన. చూడండి నిర్మాకాండము 23:20. ఇదిగో త్రోవలో నేను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధనై ఉండు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటులకు నేను రప్పించదను. అనగా ఇశ్రాయేలు జనాంగముతో దేవుడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నేను కనాను దేశాన్ని తీసి వెళ్ళే వరకు కూడా మీకు తోడే నేను నడిపిస్తానని. ఆయన పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి ఏమండి ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి వాటిలోంచి సురక్షితంగా క్షేమంగా నడిపించారు. బండ నుంచి నీటిచ్చాడు ఆయన, ఆహారం నుంచి మన్నిచ్చాడు, ఆహారం నుంచి మన్నానిచ్చాడు. ఎవరైనా ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన దూత ఎవరంటే పూర్వకాలం ముందు దేవుని యొక్క సహకారి ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు. ఏమండి ఆయన
ప్రభు యేసుక్రీస్తు ఆయన దేవునిలో ఉండి ప్రతిదాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదాన్ని చక్కబెడుతున్నాడు. దేవుడు అని యెహోవా మాట మాట్లాడగానే ఆ మాట కార్యం సిద్ధిస్తుంది. ఆయనే వాక్యమై ఉన్నాయన. ఆయనను గురించి చూడండి, యోహాను సువార్త 1:2 రాయబడింది. 1:2 ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సరిపోతున్నారు. దేవుడికి స్తోత్రం అంటే ఏమండి, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు? దేవుడు ఆయన యెహోవా సహకారం లేకుండా, దేవుని నామమున మహిమ కలుగును గాక, ఆయన లేకుండా కలగలేదట. ఆయన ఆ వాక్యమై ఉన్న ఆయన మాట్లాడితే, దేవుడు మాట్లాడితే ఆ మాటలు శక్తిగా కార్యాన్ని సఫలము చేసిన ఆయన ఇప్పటికి 2024 సంవత్సరాల క్రితం అండి శరీరము దాచుకుని భూమి మీదకి వచ్చాడు. అదే అధ్యాయంలో 14 వచ్చులో ఆయన ఎలా వచ్చాడో మనకు అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఆ వాక్యం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన దేవుడు నామమున మహిమ కలుగును గాక. ఈ ఖడ్గము ఎవరి మీద పడాలంటే ఇప్పుడు ఆయన సహకారి మీద, ఏమండి, గొర్రెల కాపరి మీద, ప్రభు అని యేసుక్రీస్తు మీద పడాలట. ఆయన సహకారి మీద పడాలట. అదే యొక్క ప్రవక్త ద్వారా, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించిన మాటను నెరవేరటానికి ప్రభుని యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు జీవించి చివరి సమయంలో యెరూషలేములోకి వచ్చి యెరూషలేము ఎదుర్కొన్న బేతనీయలో ఉంటూ ప్రతిరోజు యెరూషలేములోకి వెళ్ళి దేవాలయంలో వాక్యం బోధించి తిరిగి ఆయన బేతనీయ వస్తూ ఉండేవారు. ఆయన తన కాలము సమీపమైనప్పుడు తన 12 మంది శిష్యులతో ఆయన చివరి రోజు ఆయన పస్కాను పూజించాడు. ఆయన పస్కాను పూజించిన తర్వాత ఆయన చెబుతూ ఉన్నాడు, దేవుడని యెహోవా ప్రవచింపచేసిన ప్రవచనము అనగా గొర్రెల కాపరి మీద పడుము, గొర్రెల చెదిరిపోతాయిన ప్రవచనం నెరవేరబోతూ ఉంది, ఇదిగో అని చెప్పి ఆ యొక్క పస్కాలోని పస్కాకు తినే ఆ యొక్క రొట్టె తీసుకొని, ఇది నా శరీరము మీ అందరి కొరకు నలుగుకొట్టబోతుంది, గొర్రెల కాపరి మీద పడుము అనే మాట యొక్క ఆ యొక్క ప్రవచనము నెరవేరబోతుంది అని చెప్పి ఆయన ఒక రొట్టె తీసుకుని, ఇది నా శరీరం మీరు తీసుకుని తినండి. అది ఆ యొక్క మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉంది. 26వ వచనం నుంచి చూడండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినిడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం సరిపోతుందండి. ఆయన రొట్టెను ఆయన రక్తాన్ని సాదృశ్యంగా ఆయన ప్రపంచ మానవాళి కొరకు వదిలిపబడబోతున్నాడు అని చెప్పి ముందుగానే శిష్యులకు ఇచ్చిన తర్వాత వారిని తిని తాగిన తర్వాత ఒక కీర్తన పాడి ఒలివల తోటకి వెళ్తారు. ఒలివల తోటకి వెళ్ళిన తర్వాత కొంతమంది శిష్యుల దూరం నుంచి 2 శిష్యుల దగ్గరగా తీసుకుని ఆయన రాబోయే విపత్తును, మరి ఆ యొక్క విపత్తును తట్టుకోవడానికి మోకరించి ఆయన బహుఘోరంగా తండ్రి దేవుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఏ ప్రవక్త ద్వారా ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద, నా సహకారం మీద పడు అనే మాటలోని పరమార్థము గురించి తన శిష్యులతో చెప్తాడు. ఆయన 26:37 చూడండి. అప్పుడు ఆయన వారిని చూసి, మత్తయి సువార్త 26:31,
అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని రాయబడి ఉన్నది కదా. సరిపోతుందండి. ఏలయనగా అప్పుడు యేసు ఏమండి మీరందరూ ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. నన్ను మీరు ఒప్పుకోరు. ఇన్నాళ్ళు నాతో పాటు ఉన్నారు, నాతో పాటు తిన్నారు, ఎన్నో గొప్ప కార్యాలు మీరు చూశారు. మిమ్మల్ని నా స్నేహితులుగా చూశాను నేను. మిమ్మల్ని నా స్నేహితులు అన్నాను నేను. మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. అయితే మీరు నన్ను ఎరగనని చెప్తారు, నేనెవరో తెలియదని చెప్తారు మీరు అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన శిష్యులా చూడలేదు. ఆయన ఎలా చూశాడో తెలుసండి, తన స్నేహితుల్లాగా. ఆయన చూడండి ఏమంటాడు ఆయన లూకాసు వార్త 12:4. లూకాసు వార్త 12:4 నా స్నేహితులైన మీతో సరిపోతుందండి. నేను చెప్పినది ఏమనగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన తన స్నేహితులతో చెప్తాడు. ఆయన ఎలా ఉండాలో ఏమిటనేది, ఎవరికి భయపడకూడదా, ఎవరికి భయపడాలో ఈ లోకంలో దాన్ని చెప్తూ నా స్నేహితులైన మీతో చెప్పినది ఏమనగా, స్నేహితులు అంటారు. సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడు భూమి మీదకి వచ్చి ఆ శిష్యుడు ఏమంటారు, నా స్నేహితులు. ఎంత గొప్పగా ప్రేమించాడు ఆయన. గొప్ప ప్రేమగల దేవుడు, గొప్ప ప్రేమగల దేవుడు. అలాంటి దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ప్రవక్త ద్వారా రాయబడిన మాట నెరవేరినట్లు గొర్రెల కాపరి కొట్టుదును, మందులను గొర్రెలు చెదరిపోవునని రాయబడి ఉన్నది కదా అని అన్నప్పుడు పేతురు ఏమంటాడు తెలుసండి, అయ్యా అందరూ అభ్యంతరపడినాను కానీ నేను మాత్రం అభ్యంతరపడినాం అసలు అని చెప్పి పేతురు అడిగితే ఆయన అంటాడు, దానికింద రాయబడి ఉంది, కోడి కూయకు ముందే మారు నన్ను ఎరుగునని నువ్వు నిశ్చయంగా చెబుతావు పేతురు అని తెలుసు. ఎప్పుడు ఏమేమి జరుగుతుందో ఆయనకి అన్నీ తెలుసు. ఏమండి మళ్ళా పేతురు అంటాడు ఆయన చూసి, నీతో కూడా చావవలసి వచ్చినా కూడా నిన్ను ఎరగనని చెబుతే ఆయన చెప్పాడు. అదే ప్రకారం శిష్యులందరూ కూడా అన్నారట. అదే ప్రకారం ఏమండి అదే ప్రకారం అన్నారట. ఏమండి అన్న తర్వాత సమయం వచ్చింది. ఏమండి శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు రోమా సైన్యాన్ని కత్తులతోటి గుద్దులతోటి పంపిస్తే అందరూ వచ్చి పొలం పట్టుకున్నారు. అందరూ వచ్చి పొలం పట్టుకున్నప్పుడు ప్రభు మళ్ళీ అంటాడు, అనేక సార్లు దేవాలయంలో ఎదురుగానే బోధిస్తున్నాను కదా, అప్పుడు పట్టుకోలేదు. ఎందుకు కత్తులతోని గుద్దులతోటి ఒక దొంగలా నన్ను పట్టుకుంటున్నారు ఏమండి అని చెప్పి అప్పుడు అంటారు 56 వచనం చూడండి, 26, 56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. ప్రవక్త ప్రవచించిన మాట. శిష్యులంతా ఏం చేశారండి? ఆయనని విడిచి పారిపోయారు. ఆయన విడిచి ఎందుకు పారిపోయారు? గొర్రెల కాపరి మీదకి ఏమొస్తుందో తెలుసా అండి? యెహోవా ఖడ్గం. ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆయన మీదకి రావాలి ఖడ్గం. ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ పాపం చేస్తారో ఆయన మీదకి రావాలి ఖడ్గం. పేతురు గారు అంటారు చూడండి, పేతురు గారు అంటారు తెలుసా అండి, ఆయన యందు మొదటి పేతురు పత్రిక 2:22 వచ్చిన చూడండి. మొదటి పేతురు పత్రిక ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. సరిపోతున్నారు. ఆయనకి ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఆయన ఏ దోషము చేయని వారి మీద ఎందుకు పడుతుందండి యెహోవా ఖడ్గం అనగా ప్రియమైన సంగమా, ఎందుకు పడుతుంది అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? యోహాను సువార్త 10:11 అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మళ్ళా చదవండి యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ప్రభు తన గొర్రెలు ఎలా తీసుకెళ్తాడంటే తన యొక్క గుండెలు కత్తుకొని ఏమండి చాలా జాగ్రత్తగా చూస్తాడు. దేవుని ప్రజల్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే అంత ప్రేమగా చూస్తున్నాడు.
మరి గొర్రెలు ముట్టుకోవాలంటే ఎవరు ముట్టుకోవాలి? కాపరిని ముట్టుకోవాలి. గొర్రెలు పాపం చేసినాయి, గొర్రెల మీదకి యెహోవా కట్టుకుని రావాలి. గొర్రెల మీదకి యెహోవా కట్టుకం అనే తీర్పు రావాలి. గొర్రెల మీదకి నాశనం అనే తీర్పు రావాలి. ఆ తీర్పు అంతా కూడా మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల మీదకి రానిస్తాడండి. ఆ శిక్ష గొర్రెల మీదకి రానిస్తాడా? దేవుడు న్యాయం గల దేవుడు కాబట్టి ఆయన శిక్ష వేస్తూ ఉన్నాడు. తండ్రిన దేవుడికి పక్షపాతం లేదు, పేదలు కదా అన్నట్లుగా దండించాలి గొర్రెల్ని, శిక్ష వేయాలి గొర్రెల్ని. ఆయన ఖడ్గం అనే ధనంతో శిక్షించాలి. ప్రియమైన సంఘం, అదే పేదలు గారు అంటారంటే చూడండి, మొదటి పేతురు 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేశాడంటే తన్ను తాను. ఎవరి కొరకు అండి? గొర్రెల కొరక మన కొరక? గొర్రెలకు సాదృశ్యమైన మన కొరకు ఏం చేశాడో తెలుసా అండి? దేవుని యొక్క దండన అనే ఖడ్గం ఆయన మీద కూర్చుంది. దేవుని యొక్క దండన అనే ఖడ్గం. ఏ దేశం అయితే పాపం చేస్తుందో, ఏ దేశంలో అయితే అన్యాయం ఉంటుందో ఆ దేశం శిక్షించడానికి ప్రవర్తింపజేసి ఏ దేశాన్ని వదిలిపెట్టలేదు ఆయన, ఏ మనిషిని వదిలిపెట్టలేదు ఆయన. కానీ దేవుడు తన అనాది సంకల్పం చెప్పిన ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళిని ఆ యొక్క దండ నుంచి, ఆ యొక్క దూయబడిన కత్తి నుంచి, ఆ ఖడ్గం నుంచి తప్పించడానికి గొర్రెల కాపరి మన యేసు. మంచి కాపరి గారు యేసు ఏం చేస్తారంట? తన ప్రాణాన్ని పెట్టారు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, గొర్రెల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, గొర్రెల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, గొర్రెల కొరకై ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, గొర్రెల కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. హల్లెలూయా. మొదటి పేతురు 2:24 చెప్తున్నారు. ప్రపంచ మానవాళి గొర్రెలకు స్వాతంత్రమైన ప్రపంచ మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కాపరిగా వచ్చి ఆ మంచి కాపరి తన పిల్లల కొరకు ఏం పెట్టాడండి? ప్రాణం పెట్టాడు. అదే పేతురుగా అదే విషయం తెలియజేస్తున్నారు. చూడండి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. దేవుడా, సరిపోతుంది. మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తన శరీరం ముందు మన పాపములను మాను మీద వేసుకున్నాడట. పాపం విషయమే చనిపోవడానికి దేవుడు ఏం చేశాడండి? ఆ భయంకరమైన శిక్ష తన మీద వేసుకున్నాడు. భయంకరమైన శిక్ష, మామూలు శిక్ష కాదండి. శిక్ష నశింపచే శిక్ష. ఆయన ఖడ్గం గొర్రెల కాపరి మీద న్యాయముగా తీర్చు దేవుని యొక్క ఖడ్గము కాపరులను పడింది మనకు బదులుగా. ప్రియమైన సంఘం, ఇది ఆ యొక్క శిలువ శ్రమ మామూలుగా కాదు. ప్రియమైన సంఘం, గొప్ప శ్రమ, అది మహాఘోరమైన శ్రమ. ఒకరి పాపం ఎక్కువంటే లోకములో ఉన్న వారందరూ పాపము కూడా ప్రభువుని యేసుక్రీస్తు మీద పడ్డది. ప్రభువా, నేను పాపిని నన్ను రక్షించంటే వారి పాపాలన్నీ కూడా ఎవరి మీద కాపుతుందో తెలుసండి? మన గొర్రెల గొప్ప కాపరని యేసుక్రీస్తు. అందుకే అంటాడు యెఫెసీయులకు 11:7
ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారం మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరకున్నట్లు కాపరిని అతను చేయము. శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు. ప్రభు వస్తారు. ఆయన కొరడా దెబ్బలతో ముళ్ళంతా కూడా చీల్చివేయబడి, ముళ్ళకేయడం పెట్టబడి, రక్తం కాలుతూ ఉండగా గొల్గోతా పండుగలు చారడేసి మేకులు, వీళ్ళ వాసం మేకులు. మన ఊళ్ళో అప్పుడప్పుడు ఆకలి వేసినప్పుడు పెద్ద పెద్ద మేకులు పడతాం. ఈ వాసంలో దాసవాసం వచ్చాను. ఆయన చేతుల్లోను కాళ్ళలోను ఆ మేకులు ఆ యొక్క కొయ్యిలోకి దూరిపోయి ఆ యొక్క మేకుల మీద వెళ్ళబడ్డాడు. ఆయన తన శరీరం అంతా కూడా, తన రక్తం, శరీరం రక్తం అంతా కూడా సంపూర్తిగా ఎవరికోసం తెలుసాడు? ఆయన గొర్రెల మీద మనం గొప్ప శ్రమను అనుభవించాడు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవోలే నిన్ను నీవే అర్పించుకుంటివే, భారమైన సిలువను కలువరి వరకు నీ భుజమున పెట్టుకొని మోసితివే. కాళ్ళ చేతులలో మేకులు, నేలపై రక్తధారలు, చేదు చిరక తాగనిచ్చెను, పల్లెముతో ప్రక్కన పొడిచెను. నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమే ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. అణువణువున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా, శ్రమల సిలువను మూసితివా, శ్రమల సిలువను మూసితివా, శ్రమల సిలువను మోసితివా. నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన శరీరాన్ని తొంకతొనలుగా కొట్టించుకున్నాడు. ఆయన ప్రేమతో, నీ మీద ప్రేమతో, నా మీద ప్రేమతో, నీ కొరకు నా కొరకు తన రక్తాన్నంతా కూడా చిందించాడు. రక్తం చేత కొన్న ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా చేశాడని పేతురుగా చెప్తా ఉన్నాడు. మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మన పాపంలో ఆయన వెతిపేసుకుని నలుగొట్టబడ్డాడట. గొప్ప శిలియాపం చేశాడట. అలాగూ మన పాపములన్నీ కూడా తీసివేసిన తర్వాత మనం ఏమయ్యామండి? నీతిమంతులుగా ఉన్నాం. నీతిమంతులుగా ఉన్నవారు నీతిమంతులుగానే ఉన్నామంటుకుంటున్నాడు ఆయన వచ్చే వరకు కూడా. ఆ నీతిమంతులుగా ఉండే వారి వరకు ఇదిగో ఈ లోకములుగా మళ్ళా ఆయన ఖడ్గానే పొందిస్తున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు గారి వారు ఆయన కొరకే కాదు ఈ యొక్క ప్రవచనం. నీతిమంతులుగా ఉన్న పిల్లల కొరకు కూడా ఈ యొక్క ప్రవచనం. ఆ నీతిమంతులుగా ఉన్నవారు తన నీతిని విడిచిపెట్టుకుని ఉండటానికి లోకములో ఖడ్గాన్ని తిప్పుతున్నాడు. అధికారులు ఇచ్చి ఖడ్గాన్ని తిప్పుతున్నాడు ఆయన. అనగా బంగారం పటవేయమంటే తర్వాత ఏ విధంగా అయితే ఆ యొక్క మర్చిపోతుందో అలాగ శుద్ధ సువర్ణముగా ఆయన పిల్లలు ఉండటానికి, యథార్థవంతులుగా ఆయన పిల్లలు ఉండటానికి లోకములో ఆయన ఖడ్గాన్ని లోకాధికారులు ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు ఏమంటాడో తెలుసండి? ఆయన శ్రమపడి వెళ్ళిన తర్వాత నేను ఏ విధంగా శ్రమ పడ్డానో నా పిల్లలైనా మీకు కూడా అదే శ్రమ లోకంలో కలుగుతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 10:22-23 చదువుకుని ముగించుకున్నాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు సరిపోతుంది, మరి యొక్క పట్టణంలో మీరు అంతం వరకు మీరు సహించండి. ఈ లోకంలో నన్ను ఎలాగైతే శ్రమపడ్డారో నీతిమంతులను మిమ్మల్ని కూడా శ్రమపడతారు. ప్రభుత్వ వరకు కూడా మనం ఏదైతే ఒప్పుకుందామో అది పట్టుకుని ఉందాం. ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్ర తెచ్చుకుని ఆయనతో పాటు యుగములు ఉందాం. అలాంటి కృపలు దేవుడు మనం భద్రపరచును గాక.
హల్లెలూయా. 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 చక్కని విషయాలు అందించిన దేవుని సహాయకులకు ప్రభునామ సంగతులకు వందనాలు తెలుస్తా ప్రగతి సమయంలో కార్యక్రమం చేసుకున్న ప్రేసవదలు